అంగన్వాడీ సిఐటియు నేతల అక్రమ అరెస్టు నిరసిస్తూ తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు మండల కేంద్రమైన రాయవరంలో తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్న నేటి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తమ న్యాయమైన కోరికలు నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చమని అడిగితే పోలీసుల చేత అక్రమ అరెస్టులు చేయించి ఆడవాళ్లను చూడకుండా ఈడ్చుకెళ్లి వేర్వేరు ప్రదేశాల్లో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు. నా పేరు డి ఆదిలక్ష్మి, రాయవరం మండల సిఐటి కార్యదర్శిని. అంగన్వాడీలు నిన్న తమ న్యాయమైన కోరికలు నెరవేర్చమని ప్రభుత్వాన్ని కోరడం కోసం నిన్న చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి ధర్నాలో పాల్గొనడం జరిగింది. కానీ రాత్రి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించడం జరిగింది. ఆడవాళ్ళని కూడా చూడకుండా మగ పోలీసులు ఆడ పోలీసులు కలిపి వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు లాకెళ్ళి వేలలో పడేసి ఎక్కడెక్కడో అరెస్టులు చేసి బంధించడం జరిగింది. వారికి ఇప్పటికీ కూడా విడుదల చేయడం జరగలేదు. మేము న్యాయమైన కోరికలు కోరితే ప్రభుత్వం స్పందించే తీరు ఇదా? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం చెప్పారు మాకు? మేము రాగానే ప్రభుత్వం పదవిలోకి రాగానే మేము వెంటనే అధికారంలోకి రాగానే మీకు వెంటనే జీతాలు పెంచుతామని చెప్పారు. మేము ఆ న్యాయమైన కోరిక కోసమే కదా ఈరోజు పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటాన్ని మమ్మల్ని చేసుకోనివ్వకుండా న్యాయంగా చేసుకున్న మా పోరాటాన్ని విచ్ఛిన్నం చేసి అరెస్టులు చేసి అన్యాయంగా అరెస్టులు చేసి ఎక్కడెక్కడో జైల్లో బంధించడం జరిగింది. వెంటనే అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలి. అలాగే మా న్యాయమైన కోరికలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. నెరవేర్చిన పక్షంలో మా నాయకులు విడుదల చేయని పక్షంలో మా కోరికలు నెరవేరే పక్షంలో మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. నా పేరు దుర్గండి, రాయవరం మండలం ఆశా వర్కర్ యూనియన్ లీడర్ అండి. మరి ఈరోజు అంగన్వాడీ హెల్పర్స్ మరియు టీచర్స్ విజయవాడ ధర్నాకు వెళ్ళడం జరిగిందండి. అక్కడ చాలా అమానుషంగా వాళ్ళని రోడ్డు మీద ఈడ్చేసి వాళ్ళ కాళ్ళు ఇరుగుతున్నాయో చేతులు ఇరుగుతున్నాయో కూడా తెలియకుండా వారి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా అన్యాయంగా రోడ్ల మీద ఈడటం చాలా అన్యాయం అండి. ఆశా వర్కర్ యూనియన్ తరఫున నేను ఖండించడం అయితే జరుగుతుందండి. వారు న్యాయమైన కోరికలు నెరవేర్చాలని వాళ్ళ జీతాల కోసం వారు పొట్టకూటు కోసం పోరాడుతుంటే ఈ రోజు ఇలా రోడ్ల మీద పెట్టి ఈడ్చడం చాలా అన్యాయం అండి. మేము దాన్ని ఖండిస్తున్నామండి. మా నాయకులను కానీ మా అంగన్వాడీ వాళ్ళని కానీ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నామండి. ఈరోజు వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని వారి అరెస్టులు ఆఫ్ చేసి వారి వెంటనే విడుదల కానీ చేయకపోతే ఈ పోరాటం ఇంకా ఉద్రేకం చేయడం జరుగుతుందండి. ఆశా వర్కర్ యూనియన్ అందరి తరఫున వారికి మద్దతు ఇవ్వడం జరుగుతుందండి. వాటర్ పట్టకూడదేమో కదండి, వాటర్ పట్టకూడదు.